सत्यमेव जयते स्वच्छमेव जयते स्वच्छमेव जयते स्वच्छमेव जयते स्वच्छमेव जयते स्वच्छमेव जयते जयते स्वच्छांध्र 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర ఇప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతకి చిరునామా స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతత్వ సేవయే స్వచ్ఛాంధ్ర పరిశుభ్రత ఉండాలి ఊరంతా ఆ ప్రతిన పూనాలి మనమంతా మన జన్మభూమి ఈ నవ్యాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర సత్యమై వెలగాలి స్వచ్ఛాంధ్ర సత్యమేవ జయతే 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 స్వచ్ఛమేవ జయతే నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు థ్యాంక్ యూ.
ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వచ్ఛాంధ్ర దివాస్గా ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసాము. లాస్ట్ మంత్ థర్డ్ సాటర్డే అన్ని గవర్నమెంట్ ఆఫీస్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్ లెవెల్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ని క్లీన్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఇక్కడ మామిడిపాలెం చెరువులో ఇక్కడ ఉన్న బుషెస్ క్లియరెన్స్, అదేవిధంగా మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. రాబోయే మంత్లో కూడా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్లో చేస్తాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీనెస్ట్ స్టేట్గా మనము మార్చాలి. అదే ముఖ్య ఉద్దేశం. క్లీనర్, గ్రీనర్, హెల్తియర్, వెల్తియర్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మార్చాలి. దానికి ఈరోజు ప్లెజ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం. అందరూ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, మీడియా, ఇండస్ట్రియలిస్ట్ అందరు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఈ క్యాంపెయిన్ మోడ్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాం అన్నది విజయవంతం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల్లో కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. దీనికి అందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా అందరూ కూడా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కూడా కలిసి ముందు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ని ఒక క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్గా మనము రాష్ట్రంలో మనము పోటీపడి ఫస్ట్గా తీసుకొస్తామని ఈ సందర్భంగా రెసల్యూషన్ తీసుకుంటాము. ధన్యవాదాలు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అనే దానిపైన మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా పిలుపునివ్వటం, ప్రతి ఫస్ట్ శనివారం థర్డ్ సాటర్డే స్వచ్ఛ సేవా కింద అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. అదివరకు 14-19లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేసాం. తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం. ఈరోజు మనం వచ్చిన తర్వాతే ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క డివిజన్ ఒక 3-4 రోజులు పెట్టాం. అవన్నీ కూడా ఒంగోలులో చేసుకుంటూ వస్తా. ఈరోజు ఎక్కడెక్కడ 5 సంవత్సరాలు అసలు ప్రభుత్వం ఉండి కూడా అసలు పట్టించుకొని పరిస్థితి ఆ రోజు చూసాం. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ ఇష్టారాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వడానికే ఈరోజు ఒక పాలసీ పెట్టుకొని ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ప్రాంతం బాగుండి, మీ డివిజను, మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది. డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది. మీరు కూడా దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చి వాటర్ తాగిన తర్వాత డ్రైన్లో వేయటం, లేకపోతే ఇంకొకటి వేస్ట్ తీసుకొచ్చేసి డస్ట్బిన్లో వేయకుండా బయట వేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా మానుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం వస్తే ఈరోజు మన స్వచ్ఛ ఆంధ్ర నెంబర్ 1 ఉంటుంది ఇండియాలో కూడా. అదే బాబు గారి ఉద్దేశం కూడా. కాబట్టి మన అందరం కూడా ఆలోచించి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ప్రజల కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.